ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. Welcome to Swastik Masala's Bindas powered by XXX Detergent Soap. Navuk Navu Dabuk Dabu ante boladu ఆనందం అది మా బిందాస్ వ్యూయర్స్ కి మాత్రమే సొంతం. ఓకే, ఈ రోజు మాతో పార్టిసిపేట్ చేయడానికి స్వామి రారా టీం నుంచి వచ్చారు. With no further delay, let's welcome స్వామి రారా టీం. మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముందు పేరింగ్కి వెళ్ళిపోదామా? ఎస్. ఓకే, ఆన్ టు యువర్ ప్లాట్ఫామ్. ఎనీథింగ్ వి కెన్ గో ఆన్ టు. సో ఎవరి లైట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరు ఒక పేర్ అవుతారు. సో ఆర్ యు గైస్ రెడీ? యా, రెడీ. ఓకే, లైట్. ఓకే, రెడ్ అండ్ రెడ్, నిఖిల్ అండ్ పరిణితి, మీరు ఇద్దరు ఒక పేర్ అయ్యారు. Congratulations. Rocket. Please go to the podium. We're going to beat both of them, all right? నేను గెలుస్తున్నా అండి. బ్లూ అండ్ బ్లూ, సత్య అండ్ కళ్యాణి, మీరిద్దరు ఒక పేర్. అండ్ ఫైనలీ త్రిలోక్, ఇంకా లైట్స్ అవసరం లేదు, ఇంకా ఇద్దరు మీరిద్దరు ఒక పేర్. నిఖిల్, స్వామి రారా సినిమాని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వెల్, స్వామి రారా సినిమా రైట్ నౌ థియేటర్స్ లో ప్లే అవుతుంది. సో ఎవ్రీబడి ఈస్ బిన్ గెటింగ్ అ గుడ్ టాక్. సో పబ్లిక్ చూస్తున్నారు, చూస్తానే ఉండండి. అండ్ నాకు తెలిసి హ్యాపీ డేస్ అండ్ యువత సినిమా తర్వాత వన్ ఆఫ్ మై బెటర్ మూవీస్ అవుతుంది సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ థియేటర్స్ లో ఇట్స్ ప్లేయింగ్ రైట్ నౌ. సో గైస్ గో అండ్ వాచ్ స్వామి రారా. పరిణితి, ఇది మీకు ఫస్ట్ ఫిల్మా? Yeah, kind of. I'm doing a guest appearance in this movie as well as I'm doing the same movie in the same banner next. So చిన్న కెమెరా రోల్ చేసింది స్వామి రారాలో, as well as ఇంకా 2-3 సినిమాస్ హీరోయిన్ గా సైన్ చేసింది. సో ఫ్యూచర్ లో యు గోనా సీ హర్ as a very big heroine. Thank you so much. Definitely go. All the very best to you. Thank you so పరిణితి. సత్య గారు, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. హీరో గారు ఫ్రెండ్ గా చేశానండి. ఇందులో ఒక దొంగ క్యారెక్టర్. త్రిలోక్, మీరు చెప్పండి. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అది మంచి క్యారెక్టర్ అండి. రవిబాబు గారు విలన్, నేను అతని అసిస్టెంట్ లాగా ఉంటాను. అనుల్ స్వాతితో లవ్ ట్రాక్ ఉండేది కొద్దిగా. అంటే చేస్తే ఇంకా అయిపోతుంది. మంచి క్యారెక్టర్ ఏంటంటే నాకు చెప్తున్నాను. డెఫినెట్ గా, బికాస్ సినిమా హైలైట్స్ అంతా చెప్పాలి కదా, బిగ్గెస్ట్ హైలైట్ అక్కడ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఓకే, ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? Shall we move on to the first round? Bol Bachan Bol. బోల్ బచ్చన్ బోల్ రౌండ్ కి వెళ్లే ముందు మీ అందరికి ఒక్కొక్క రూపాయి ఇస్తాను. మీ బిందాస్ జర్నీని ఈ ఒక్క రూపాయితోనే మీరు స్టార్ట్ చేయాలి. రూపీతోనా? 1 రూపీతో. ఈ 1 రూపీ వాల్యూ మీకు తెలియదండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈ రౌండ్ లో ఫస్ట్ స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోకి సంబంధించిన 10 ఫ్యాక్ట్స్ మీరు మాకు చెప్పాలి. మీరు చెప్పేపోతున్న ఆ 10 ఫ్యాక్ట్స్ నాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అయితే ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 0 పెరుగుతూనే ఉంటాయి. అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ కి 10 రూపాయలు, సెకండ్ రైట్ ఆన్సర్ కి 100 రూపాయలు, థర్డ్ రైట్ ఆన్సర్ కి 1000 రూపాయలు, ఫోర్త్ రైట్ ఆన్సర్ కి 10,000 అండ్ ఫిఫ్త్ రైట్ ఆన్సర్ కి 1,00,000. నీకు మ్యాథ్స్ రాదే? కాదండి, ఇప్పుడు మనం 10 ఫ్యాక్ట్స్ చెప్తే ఏంటి? 10 ఫ్యాక్ట్స్ చెప్పేస్తే మాకు 10 సున్నాలు యాడ్ చేస్తారా? 10 ఫ్యాక్ట్స్ మీరు చెప్పక్కర్లేదు, 5 కరెక్ట్ గా చెప్తే చాలు. ఛాన్స్ ఇస్తున్నావు అంటే మీరు కరెక్ట్ గా ఫ్యాక్ట్స్ చెప్పొచ్చు, కానీ మీరు చెప్పే ఫ్యాక్ట్స్ మాతో ఉన్న ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అవ్వాలి. సో దట్ ఇస్ ద ఛాలెంజ్. ఓకే, సో ఆర్ యు గైస్ రెడీ? యా, రెడీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? సత్యతోనా, నిఖిల్ తోనా, త్రిలోక్ తోనా? నిఖిల్ తో స్టార్ట్ చేయండి. ఓకే, వి విల్ స్టార్ట్. I'm ready to go. మా టీమ్ లీడర్ నిఖిల్
కాబట్టి మీరే కదా సో మీతోనే స్టార్ట్ చేయాలి. నిఖిల్ అండ్ పరిణిధి మీకు వచ్చే ఫోటో ఈ ఫోటో చూస్తే మీకు ఏం అనిపిస్తుంది? ఓకే వెల్ ఫస్ట్ చెమటలు పట్టాయి ఎందుకంటే పిల్లి గురించి ఏం చెప్పాలంటే పిల్లే కదా అది. ఫస్ట్ ఫ్యాక్ట్ ఇట్స్ అ క్యాట్. ఒక్క నిమిషం నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు మీరేంటి చాలా స్పీడ్ గానే ఉన్నారు నిఖిల్. ఓకే మీ క్వశ్చన్ జన్మ విరోధులుగా బతికే అనిమల్స్. మీకు 10 ఛాన్స్లు ఉన్నాయి. యు హ్యావ్ టు ఆన్సర్ మీ. ఒకసారి ఇంగ్లీష్ చెప్పరా నాకు అర్థం కావట్లేదు. జన్మ విరోధులుగా అంటే జన్మ విరోధులుగా ఉన్న అనిమల్స్ లైక్ ఈ అనిమల్ కి ఆ అనిమల్ కి అస్సలు పడదు. ఎనిమిది టిల్ ద ఎండ్. పిల్లి ఎలుక. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్ 10 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ కాంబినేషన్ ఇస్ స్నేక్ అండ్ ఫ్రాగ్. అదే అదే అంటే పావు స్నేక్ అండ్ ఈగల్. స్నేక్ అండ్ మంగూస్. స్నేక్ అండ్ మంగూస్. చూద్దాం. రైట్ ఆన్సర్ 100 రూపాయలు గెలుచుకున్నారు. సో క్యాట్ అండ్ డాగ్. క్యాట్ అండ్ డాగ్ పిల్లి కుక్క. ఓకే ఉంటుంది చూద్దాం. రైట్ ఆన్సర్ 1000 రూపీస్ గెలుచుకున్నారు. నెక్స్ట్ ఇంత ఈజీగా ఉందండి. అంటే బేసిక్లీ పక్క నుంచి అమ్మాయి హెల్ప్ చేస్తుందండి. సో అండ్ మనుషులు దోమలు అంటే నాకు ఐ గెట్ వెరీ ఏంటి, option గా తీసుకోవాలా? ఈజీగా ఉందన్నారు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? పులి జింక. చూద్దాం. నో రాంగ్ ఆన్సర్. షార్క్స్ అండ్ ఫిష్. షార్క్స్ అండ్ ఫిష్. చూద్దాం. రాంగ్ ఆన్సర్. లయన్ అండ్ ఎలిఫెంట్. ఈ కాంబినేషన్ నేను ఇంతవరకు వినలేదు. ఎనీవే చూద్దాం. No. What is this? What is this? మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటిది? అంటే ఇది కొంచెం కష్టంగా ఉంది నాకు. యానిమల్ ప్లానెట్ ఎక్కువ చూస్తే తెలిసేది మాకు. మీరే ఈజీ అని చెప్పారు. ఓకే ఒక పావు ఈగల్. ఓకే గద్ద అండ్ పావు. చూద్దాం. రైట్ ఆన్సర్ 10,000 రూపీస్ గెలుచుకున్నారు. సో ఇంకా 3 ఆప్షన్స్ లో ఒకటి చెప్తే కరెక్ట్ చెప్తే చాలు కదండి. ఎస్ ఇంకా 1 రైట్ ఆన్సర్ 1,00,000 రూపాయలు. పాము కప్ప. పాము కప్ప. చూద్దాం. ఫ్రాగ్. గెలుచుకున్నారు. We won it. Congratulations. Thank you. ఓకే మూవింగ్ ఆన్. త్రిలోక్ మీరు రెడీయా? ready. మీకు ఏ ఫోటో రాబోతుందో చూద్దామా? చూద్దాం. ఓకే ఫోటో. ఓకే నాయకుడు లక్ష్మీదేవా అండి. ఓకే ఫోటో చూసారు. నేను ఏ అడగబోతున్నానని గెస్ చేయగలరా? గెస్సేగా దానికి డబ్బులు ఏం పడవుగా. అని నేను డిసైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ గెస్ చేయండి చూద్దాం. ఏ దేవుడు అని అడిగితే బాగుంటుంది. మీరు గెస్ చేసింది ఏమి రైట్ కాదు. ఐ విల్ కమ్ విత్ యువర్ క్వశ్చన్. పంచలోహాలు చెప్పండి. పంచలోహాలు 5 చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. రాగి. చూద్దాం. రైట్ ఆన్సర్ 10 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ ఇనుము. ఐరన్. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్ ఇత్తడి. ఇత్తడి. చూద్దాం. రాంగ్ ఆన్సర్. రాగి ఇనుము పంచలోహాలు ఇంకా రాగి ఇనుము. ఏమైనా క్లూ చెప్పొచ్చు కదా? లేడీస్ కి చాలా ఇష్టం. మాకు Gold. చెప్పలేదు. చూద్దాం.
రైట్ ఆన్సర్ 1000 రూపీస్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది చెప్పాను కదా, సపోర్ట్ చేయొచ్చుగా, చెప్పొచ్చు బంగారం చెప్పింది నేనే. సైలెంట్ గా ఉంటే ఎలా ఇలా అసలు? ఆయనకి తెలుసు లోహాలు చేయాలంటే మాకేం తెలుసు. లోహాల గురించి జెంట్స్ కి ఎక్కువ తెలుస్తుంది తెలుసా? రాగి, ఇత్తడి, చిత్తడి ఇలా ఉంటుంది. అంతేలే. సిల్వర్ సిల్వర్ ఓకే వెండి. చూద్దాం. Okay, okay. 1000 రూపీస్ గెలుచుకున్నారు. ఇంకా ఒక రైట్ ఆన్సర్ చెప్తే 1 lakh రూపీస్. బ్రాంజ్ ఏమంటారు? నో ఇట్స్ రాంగ్ ఆన్సర్. జస్ట్ మిస్గైడ్ చేస్తాను అంతే. కాంపిటీషన్ కదా. సో అల్యూమినియం. చూద్దాం. రాంగ్ ఆన్సర్. నెవర్ మైండ్, మీకు ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ట్రై చేయొచ్చు. 4 ఆప్షన్స్ లో ఒక రైట్ ఆన్సర్ ఇస్తే చాలు. వెండి. బా టెన్షన్ టెన్షన్. ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు, సో మీరే చెప్పండి. ఓకే, మీరు మిస్ చేసింది సీసము, లెడ్. సీసము. ఎనీవేస్ మీరు 10,000 రూపీస్ గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సత్య గారు రెడీయా? నాకు జీకేలో అయ్యి తెలియవండి, మామూలు క్వశ్చన్ అజ్జో, చాలా స్వీట్ గా ఫేస్ పెట్టి ఇలా చెప్పిన తర్వాత నా హార్ట్ వచ్చి మెల్ట్ అయిపోయింది. సో మీకోసం చాలా ఈజీగా ఒకటి అడుగుతాను. ఓకే ఓకే అందరూ నన్ను తర్వాత కొడతారు, పర్వాలేదు. పర్లేదు. మీకు వచ్చే ఫోటో చూద్దా? మెగాస్టార్ ఫోటో వచ్చింది. సో మెగాస్టార్ గురించి 5 నిజాలు చెప్పండి. 5 నిజాలు. 5 నిజాలు. 5 facts about మెగాస్టార్. చాలా ఈజీ అండి ఇది. అదే ఎందుకంటే సినిమాల గురించి అంత ఈజీగా ఉంటది. ఇది చాలా ఈజీ, కానీ మాతో ఉన్న 5 facts తో తను చెప్తుంది మ్యాచ్ అవ్వాలి కదా. సో దట్ ఇస్ ద ఛాలెంజ్ నేను చెప్పినట్టు. ఆయన ఒరిజినల్ పేరు వరప్రసాద్ అండి. పూర్తి పేరు శివశంకర్ వరప్రసాద్ అండి. ఓకే చూద్దాం. ఓకే సెకండ్. ఆయన 150 సినిమా ఇంకా చేయలేదు, 149 వరకునే చేశారు. ఓకే చూద్దాం. ₹100. ఆయన ఫస్ట్ ఫిల్మ్ వచ్చి పునాది రాళ్ళు. మళ్ళీ ఓకే కదా? చూద్దాం. కరెక్ట్. చాలా సింపుల్ గా ఆలోచించి చెప్తే బాగుంటుందేమో. 149 సినిమాలు చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారండి. ఓకే ప్రజారాజ్యం పార్టీ పేరు. చూద్దాం. మళ్ళీ విజిల్. నెక్స్ట్. ఆయన కాంగ్రెస్ లో చేరారు ఈ మధ్యన. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఈ మధ్య. సినిమా నుంచి పాలిటిక్స్ కి తీసుకెళ్ళిపోయాడు. నో రాంగ్ ఆన్సర్. ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. చూద్దాం. రైట్ ఆన్సర్. 10,000 గెలుచుకున్నారు. సత్య గారు ఇంకా 1 రైట్ ఆన్సర్ ఇస్తే 1 lakh రూపీస్. ప్లీజ్ ట్రై చేయండి. ఇంకా 4 ఛాన్సెస్ మిగిలి ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి. చూద్దాం. ఇంకా రెండు ఉండిపోయినా, 2 చెప్పేస్తాను. 1 lakh రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ నేను మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తున్నాను. ప్లీజ్ టేక్ ఇట్. అండ్ ఆల్రెడీ మీరు గెలిచిన అమౌంట్ మీ అకౌంట్ లోనే సేఫ్ గానే ఉంది. ఆల్రైట్, ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సెకండ్ రౌండ్ ఊహా ఆహా. ఓకే,
ఈ రౌండ్ లో ఈ బోర్డ్ మీద 5 కార్డ్స్ వస్తాయి. ఆ 5 కార్డ్స్ మీద ఒక్కొక్క విషయం రాసి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మీ పార్ట్నర్ కి యాక్ట్ చేసి చూపించాలి. సింపుల్ గా చెప్పాలంటే దంశరాజ్ ఒక్కొక్క కార్డ్ కి 20 సెకండ్స్ టైం మాత్రమే మీకు ఉంది. ఓకే, అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ కార్డ్స్ ని కింద పడేయాలి. ఎవరు ఫస్ట్ వస్తారు? సత్య. లాస్ట్ టైం ఫస్ట్ వచ్చాను ఈసారి సత్య. సత్య. ఓకే రెడీ. ఎవరు గెస్ట్ చేయబోతున్నారు, ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? నేను యాక్ట్ చేసి చూపిస్తానండి, అమ్మాయి రెస్ట్ ట్రై చేస్తాను. ఓకే, కార్డ్స్ తొందరగా వెళ్ళిపోతుంది. కార్డ్ ఉంటుంది. బకెట్. పళ్ళు. పళ్ళు అమ్ముతారు. ఎవరు? పళ్ళ బండి అబ్బాయి. వెళ్ళిపోయింది. 5 బాణాలు. పంచ. తొందరగా కార్డ్ చేస్తూనే ఉంది. చెప్పండి. పంచ పాండవులు. ఓకే, చిరంజీవి. డాన్సర్. లారెన్స్. ప్రభుదేవా. బాత్రూమ్ కొయ్యడం. దేనికి వస్తారా? కార్డ్ వెళ్తూనే ఉంది. తొందరగా మళ్ళీ చూపించు. చెట్లు కొయ్యడం. ఓకే. ఫోన్. బుక్. డైరీ. ఫోన్. బుక్. ఫోన్ నెంబర్స్. ఫోన్ నెంబర్ బుక్. డైరీ. ఫోన్ నెంబర్ బుక్. డైరీ. ఎవరిదా? నాది. వెళ్ళిపోయింది. 5 బాణాలు. పంచ. తొందరగా కార్డ్ వెళ్తూనే ఉంది. చెప్పండి. పంచ పాండవులు. ఓకే, చిరంజీవి. డాన్సర్. లారెన్స్. ప్రభుదేవా. బాత్రూమ్ కొయ్యడం. దేనికి వస్తారా? కార్డ్ వెళ్తూనే ఉంది. తొందరగా మళ్ళీ చూపించు. చెట్లు కొయ్యడం. ఓకే. ఫోన్. బుక్. డైరీ. ఫోన్. బుక్. ఫోన్ నెంబర్స్. ఫోన్ నెంబర్ బుక్. డైరీ. ఫోన్ నెంబర్ బుక్. డైరీ. ఎవరిదా? నాది. టెలిఫోన్ డైరెక్టరీ. బట్ యాక్చువల్లీ బాగా ఆడిందండి, సీరియస్లీ బాగా ఆడారు. చాలా బాగా చేశారు సత్య గారు. మీ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా కోసం ఒక స్కెచ్ చేస్తారా? చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడు మన ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటాం కదండి. ఇంగ్లీష్ మూవీస్ లో దూరంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమో కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ డిస్కషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే. ఒకటి సీరియస్ గా ఉంటాడండి. సీరియస్ గా అతను మెయిన్ ఆఫీసర్. Regularly, sir, but something is going in different Frankenstein? No, especially this is not good for something is going in different. Oh, what's this? A time from Greece can confirm it from to get the parts of the club of the environment. No, especially something is not something is going to rain. Oh, this can't be called we came from anything?
That scared me simple. Something is scared me. Privacy, man! How can people are against me if something is screaming out? I can't. Oh! No, it's coming! It's coming here to get the patient from me! Oh, you have the camera stand right, but you have to let me get escape from training. I get the privacy lost you. No. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఇది? ఇంగ్లీష్ అని కొంచెం చెప్పారు. సత్య కొంచెం నాకు కూడా చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. ఈ లాంగ్వేజ్ పేరేంటి? ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తారండి, కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నేను అలా ఫీల్ అయ్యి చెప్తాను. ఇప్పుడు మీరు మాట్లాడేదంతా తెలుగులో చెప్పొచ్చా? ఓకే, ఫెంటాస్టిక్, వెరీ నైస్ జాబ్. another round of applause for you. నెక్స్ట్ త్రిలోక్, మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? నేను యాక్ట్ చేయబోతున్నా. నేను గెస్ట్ చేస్తాను. ఓకే, సూపర్. సోనీ మీరు అక్కడ వెళ్ళండి. ఓకే, రెడీ త్రిలోక్? రెడీ. రెడీ సోనీ? యా రెడీ. ఓకే, మీ కార్డ్. మీరు ఇద్దరు వచ్చి వెళ్ళిపోతున్నారు. 10 seconds. జారడం, పెద్ద బండరా వేసుకొని జారాలా? నేను జారుడు బల్ల, జారుడు బల్ల దగ్గర ఉన్నారు. జారుడు బల్ల ఎంతసేపు చెప్పాడండి అది? చెప్పు, టైం లేదు. తప్పుడు మీద, తప్పుడు మీద. ఓకే, పిచ్చాడు లోపల కాపలా మన చుట్టూ ఎవరున్నారా? ఇంకొకసారి ప్లీజ్, ఇంకొకసారి. నేను నవ్వితే చాలా బాగుంటానా? బాగుంది. వెళ్ళిపోయింది. గాంధీ గారా? వంగి నడవడం. మీరు ముసలివాడు. వెనక రండి. ముసలివాడు. తొందరగా కావాల్సిన ఉంది. వెళ్ళిపోయింది. నెక్స్ట్ కి వెళ్ళండి. నెక్స్ట్ ఆరగించడం, తినడం. తినడం, తినడం, భోజనం చేయడం. ఆపిల్, మందు, పోయింది. ఓకే, వర్షం. ఆవకేరా తెలుసా? అలా అనాలి. ఏదో నేను యాక్టింగ్ చేస్తే బాగుండదు అసలు. రెండు వచ్చి పోయింది. ఓకే, మిస్ చేసింది నేను ఇప్పుడు చెప్తాను. బ్రహ్మానందం. ఓకే, ఎనీబడీ విల్ గెస్. నాయనమ్మ. నాయనమ్మ. దట్ వుడ్ హావ్ బీన్ లైక్ ఆవకాయ్. యాక్చువల్ గా మీరు వచ్చి యాక్ట్ చేస్తే బాగుండేది. అంటే నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేను మా పాత్ర బాగా చెప్తాడు అసలు. మనిషి గంభీరం, మనసు బంగారం. ఎనీవే, వెల్ డన్. మీరు 100 రూపాయలు గెలుచుకున్నారు. మూవింగ్ ఆన్ టు నిఖిల్ అండ్ పరినిధి. మీరు రెడీయా? ఇది నాకే కొంచెం డౌట్ గానే ఉంది. సీరియస్లీ డౌట్ అండి. నాకు తెలిసి వీళ్ళిద్దరు 100 కొట్టారు కదా. నాకు తెలిసి కొత్త రికార్డ్ మేము సృష్టించబోతున్నాం. 0. ఎందుకలా చెప్తున్నారు? ఈ అమ్మాయికి తెలుగు అసలు అంటే చాలా తక్కువ వచ్చు అంటారు. ఇంగ్లీష్ పదాలు కరెక్ట్ గా చెప్తే ప్రాబబ్లీ విల్ టేక్ దట్. థాంక్యూ. ఇంగ్లీష్ లో చెప్పిన ఓకే కదా? అదే పదాలు. ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? నేను యాక్ట్ చేయబోతున్నాను. ఓకే, తను గెస్ట్ చేయబోతుంది. ఓకే, మీ కార్డ్. సాధు, ఎంత ఈజీ. ప్రీస్ట్, పండిత్, భక్త్, భక్తురాల్, డివోటీ, పుజారి, పండిత్, ఏంటిది, పూజ,
ప్రేయర్స్, ప్రార్థన, పండిత్ పుజారి, భక్త్, భజన్, భజన్. కార్డ్ వెళ్ళిపోయింది. మూవ్ ద నెక్స్ట్ వన్. మూన్, మూవీ థియేటర్. చందమామ, కోకిల, లైట్, మూన్ లైట్, తెలుగు మే, వెనెలా. ఓకే దట్స్ గుడ్ నో యా థాంక్యూ అమ్మా హీరో, షారుఖ్ ఖాన్, 10, 10. దశావతారం, కమల్ హాసన్, ఓకే స్మెల్, Inhaler. ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్, Basil. పువ్వు, రోజ్, జాస్మిన్, రోజ్. దిస్ జాస్మిన్ మణిపూర్ జాస్మిన్ Babe. సూపర్ ఇది కొంచెం పాలిటిక్స్. Right answer. Well done, Nikhil and Pariniti. Very well done, serious గా. And Nikhil, ఎంత బాగా యాక్ట్ చేశారు సీరియస్లీ. And all credit goes to you. మీరు ఇప్పుడు 10,000 గెలిచారు ఈ రౌండ్ లో. సూపర్ సూపర్. సో సెకండ్ రౌండ్ కూడా దీంతో పాటు ఫినిష్ అయిపోయింది. ఎవరెవరు ఎంత గెలుచుకున్నారని చూద్దామా? సత్య అండ్ కళ్యాణి మీరు 100 రూపాయలు గెలుచుకున్నారు. అండ్ త్రిలోక్ అండ్ సోనీ మీరు కూడా 100 రూపాయలు గెలుచుకున్నారు. వెరీ బ్యాడ్ నిఖిల్ అండ్ పరినిధి 10,000 రూపీస్ గెలుచుకున్నారు. మా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆ థర్డ్ రౌండ్ పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. ఇప్పుడు మీకు 3 minutes టైం ఇస్తాను. ఆ 3 minutes టైం లోపల 5 questions మిమ్మల్ని అడుగుతాను. దట్ ఈస్ టు ఆల్ ద గైస్. ఓకే, ఆ 3 minutes లోపల మీరు ఆ 5 క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. మీకు ఆన్సర్ తెలియదంటే మీరు పాస్ చేయొచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే అక్కడ మీ పార్ట్నర్ కింద పడిపోతారు. కింద పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఐ మీన్ టాటా బై బై, అంతే finish. అంతే ఇంకా. ఈ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్. ఈ రౌండ్ ఎండ్ లో ఎవరు ఎక్కువగా గెలుచుకున్నారో వాళ్ళు మాత్రమే మా 4th రౌండ్, దట్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ రౌండ్ కి వెళ్తారు. మిగతా 2 pairs ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారు. సో గైస్, ఎవరు తక్కువగా స్కోర్ చేశారో వాళ్ళు ప్లీజ్ బగప్. ఇదే మీ లాస్ట్ ఛాన్స్. ఓకే ఓకే, సో రెడీ అందరూ? Ready. దానికి ముందు యాజ్ యూజువల్ మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తాను. ప్లీజ్ టేక్ యువర్ 1 rupee. పంచదార బొమ్మలు అక్కడ వెళ్ళండి ప్లీజ్. ఫస్ట్ కళ్యాణి ఉన్నారు. సత్య గారు మీరు చెప్పండి, ఏంటి సేవ్ చేస్తారా కళ్యాణి? చేస్తాను మేడం. 3 minutes, 5 questions, 1 lakh rupees. Okay, your time starts now. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ కి ఇండిపెండెన్స్ వచ్చిన తేదీ ఏది? ఆప్షన్ ఏ ఆగస్ట్ 15, ఆప్షన్ బి ఆగస్ట్ 14, ఆప్షన్ సి ఆగస్ట్ 16 అండ్ ఆప్షన్ డి ఆగస్ట్ 17. August 14th అండి. ఆగస్ట్ 14. In 7th class. Go ahead. Right answer. 10 రూపాయలు గెలుచుకున్నారు. మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్, అక్బర్ పరిపాలనలో ఉన్న వాడుక భాష. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి పర్షియన్, ఆప్షన్ సి ఉర్దూ, ఆప్షన్ డి అరబిక్. Persian. అదేంటి పర్షియన్ అని కరెక్ట్ గా చెప్పారు. 100 రూపాయలు గెలుచుకున్నారు. కళ్యాణి, మూడో క్వశ్చన్, గుమ్మడికాయ డాష్ భుజాలు. ఈ సామెతాన్ని పూర్తి చేయాలి. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు. సూపర్, 1000 రూపీస్ గెలుచుకున్నారు. ఫోర్త్ క్వశ్చన్, 3 కళ్ళు ఉన్నా చూడలేనిది ఏది? 3 కళ్ళు ఉన్నా చూడలేదా? ఎస్, ఇది ఒక సిలీ క్వశ్చన్ అండి.
కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ ఎలా కొబ్బరికాయ కొబ్బరికాయకి బ్యాక్ సెంట్ స్టిక్ త్రీ ఐస్ విల్ వంకాయ కదా త్రీ ఐ స్టిక్ రైట్ ఆన్సర్ లాస్ట్ ఆన్సర్ ఇది కూడా కరెక్ట్ గా చెప్తే 1 lakh rupees గెలుచుకుంటారు. మీ చెల్లెలి కొడుకు వాళ్ళ నాన్న మీకు ఏమవుతాడు? మా చెల్లెలి కొడుకు మీ చెల్లెలి కొడుకు వాళ్ళ నాన్న మీకు ఏమవుతాడు? బావ అవుతాడు. బావా? మా చెల్లెలి కొడుకు ఎస్ మావయ్య బావ అవుతాడు. మావయ్య బావా ఏంటి? బావ బావా రైట్ ఆన్సర్. 1 lakh rupees గెలుచుకుని మీ పార్ట్నర్ ని కూడా సేవ్ చేస్తారు. కళ్యాణి రండి రండి. ఓకే నెక్స్ట్ లో సోనీ సెంటర్ స్పిట్ రండి. నువ్వేం బాధపడబాకు, కింద పడకుండా చూసుకుంటాను. కింద పడేసావో నీకు ఉంటుంది చూడు. ఓకే నన్ను సేవ్ చేయి. ఓకే 3 minutes starts now. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం రాసిన దేశాల పేర్లు. మీకు వచ్చే ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఇండియా పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా శ్రీలంక, ఆప్షన్ సి ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఆప్షన్ డి ఇండియా చైనా. టైం వెళ్తూనే ఉంది. 3 minutes లో ఫస్ట్ క్వశ్చన్. వాట్? ఇండియా బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ అంటే వాట్? ఇండియా బంగ్లాదేశ్ కరెక్టా? బాగా తెలిసి చెప్తున్నారా ఊరికే చాయిస్? చైనా వెళ్ళాడో వెళ్ళలేదో తెలియదు. బంగ్లాదేశ్ కొద్దిగా మన దగ్గరే కదా. చెప్పు. ఇండియా బంగ్లాదేశ్ బాధపడబాకు. రైట్ ఆన్సర్. సోనీ మీరు సేఫ్ గానే ఉన్నారు. 10 రూపాయలు గెలుస్తున్నారు. మూవింగ్ ఆన్ టు యువర్ సెకండ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ పక్షి. ఆప్షన్ ఏ పాలపిట్ట, ఆప్షన్ బి కోయిలా, ఆప్షన్ సి గిన్నె కోడి, ఆప్షన్ డి పావురం. నేను తినేది నాటుకోడు అయినా కానీ ఆన్సర్ పాలపిట్ట. పాలపిట్ట కాదా? ఎందుకు పాలపిట్ట అని చెప్పారు? అంటే ఆంధ్రప్రదేశ్ లో పాలపిట్టలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. పాలపిట్ట అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ సేవ్ చేస్తారు. రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. థర్డ్ క్వశ్చన్, అత్త డాష్ దుత్త. ఈ సామెతని పూర్తి చేయాలి. పాస్. మీకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, కంచంలోని అన్నం తినకపోతే ఏమవుతుంది? కడుపు మాడుతుంది. ఆన్సర్ ఉందా? అంటే దానికి ఆప్షన్స్ లేవా? దానికి ఆప్షన్స్ ఆల్రెడీ ఇది ఒక సిల్లీ క్వశ్చన్. దీనికి కూడా మీకు ఆప్షన్స్ కావాలా? కంచంలోని అన్నం తినకపోతే ఏమవుతుంది? కడుపు మాడుతుంది. షూరా? ఫిక్స్ అవునా? ఫిక్స్. విస్తరంగా తింటాం. షూర్ అంటున్నారు. ఏంటి సేఫ్ గా ఉంటారా? టైట్ పట్టుకో. సారీ రాంగ్ ఆన్సర్. టాటా బై బై. కంచంలో అన్నం తినకపోతే ఏమవుతుంది? మిగిలిపోతుంది. సిల్లీ. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. మేము ఉన్నప్పుడు ఎప్పుడు కంచంలో అన్నం మిగలదండి. అందుకని చెప్పి కడుపు పాడిపోతుంది. తెలియదు. మూవింగ్ ఆన్ టు నిఖిల్. మీరు రెడీయా? నేను రెడీ. టైం స్టార్ట్స్ నౌ. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి గాంధీ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. స్ట్రైట్? యా ఇట్ ఇస్ బికాజ్ ఇండియా ఫార్మేషన్ టైంలో ప్రతి స్టేట్ ని ఆయనే అంటే ఇన్వాల్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేట్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్. కానీ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ కూడా ఇంక్లూడ్ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అండ్ హీ వాస్ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫర్ దట్. వెల్ డన్. మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మాట్లాడే భాషలు. ఆప్షన్ ఏ తెలుగు ఉర్దూ, ఆప్షన్ బి తెలుగు హిందీ, ఆప్షన్ సి తెలుగు ఇంగ్లీష్ అండ్ ఆప్షన్ డి తెలుగు సంస్కృతం. తెలుగు అండ్ ఉర్దూ. రైట్ ఆన్సర్. 100 రూపీస్ గెలుచుకున్నారు. మీ థర్డ్ క్వశ్చన్, ఈ సామెతని పూర్తి చేయాలి. కుక్క డాష్ చెప్పు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. మీకు తెలుసా ఈ సామెత? మీకు తెలుసా? డెఫినెట్ గా తెలియదు.
బట్ స్టిల్ మీ పార్ట్నర్ రైట్ ఆన్సర్ చెప్పి మిమ్మల్ని మళ్ళీ సేవ్ చేస్తారు. వచ్చే ఫస్ట్ క్వశ్చన్, కూర్చోలేని హాలు. యాజ్ యూజువల్ ఇది ఒక సిల్లీ క్వశ్చన్. బాయ్ 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 అలాంటిది ఏం లేదు. ఎందుకంటే కూర్చోలేని హాలు అంటే ఇలాంటివన్నీ నేను కొబ్బరి చిప్ప ఇవన్నీ ఉన్నాయి కదండి, మా నాన్నమ్మ చెప్పేది. నానమ్మ ఏం చెప్పారు? వరహాలు విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ గేట్ అంటే కోల్గేట్ అనేవారు ఇక్కడ. అలాగే విచ్ ఇస్ కూర్చోలేని హాల్ అంటే వరహాలు. రైట్ ఆన్సర్. ఏంటి అమ్మాయి ఎక్కువ గెంతుతుంది, పడిపోతాను నిజంగానే. నిజంగా పడిపోతారు. లాస్ట్ క్వశ్చన్ నిఖిల్, ఈ క్వశ్చన్ కూడా రైట్ గా ఆన్సర్ చేస్తే మీకు 1 lakh rupees. సో ఆల్ ది వెరీ బెస్ట్. జాగ్రత్తగా వినండి. మీ నాన్న భార్య కూతురు నీకు ఏమవుతుంది? మా నాన్న భార్య కూతురు నా చెల్లు అక్క అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు నిఖిల్. కంగ్రాచులేషన్స్. Yeah, girl, you're safe. వెరీ క్యూట్ సాంగ్ అండ్ వెరీ క్యూట్ డాన్సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మా థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ రౌండ్ ఎవరు వెళ్ళబోతున్నారని చూద్దామా? 3 rounds ఫినిష్ అయ్యాయి. ఎవరెవరు ఎంతెంత గెలుచుకున్నారని చూద్దామా? త్రిలోక్ అండ్ సోనీ మీరు 1,200,000 rupees గెలుచుకున్నారు. అండ్ సత్య అండ్ కళ్యాణి మీరు 2,100,000 rupees గెలుచుకున్నారు. నిఖిల్ ద హీరో అండ్ పరినిధి మీరు 2,10,000 rupees. మా నెక్స్ట్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ద మోస్ట్ థ్రిల్లింగ్ రౌండ్ కి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. నిఖిల్ అండ్ పరినిధి రెడీయా? మా నెక్స్ట్ రౌండ్ తమ్ముడే ప్యాకాటే. మీరు 1 rupee తో స్టార్ట్ చేసి 2,10,000 rupees గెలుచుకున్నారు. మీ కో పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు గెలిచిన అమౌంట్స్ దీంట్లో కలిపి ఆల్ టుగెదర్ 5,10,300 rupees ఇక్కడ ఉంది. ఇక్కడ మీ ముందు ఒక పులి, ఒక మేక ఉంది. చూసుకోండి, చెక్ చేసుకోండి ఉందా అని. చూపించొద్దు, ఓకే? ఇదేదో కార్డ్స్ ఆడుతున్నట్టుందండి సీరియస్లీ. ఇలా పెట్టుకొని అలా చూస్తున్నట్టుంది. ఇది సీను చూడలేదు కదా. మీరు ఇద్దరు మేకప్ తీస్తే ఈ డబ్బు అంతా, దట్ ఈస్ ద 5,10,300 rupees మీ ఇద్దరు పంచుకోవచ్చు. బట్ దెన్ ఒకరు పులి తీసి ఒకరు మేక తీస్తే ఎవరు పులి తీస్తున్నారో వాళ్ళకి మొత్తం డబ్బు అంతా వెళ్ళిపోతుంది. చీట్ చేసినట్టు లిటరల్లీ. ఎస్. అండ్ ఇద్దరు చాలా స్మార్ట్ అని అనిపించి పులియే తీసారు అనుకోండి, ఈ మొత్తం డబ్బు నాకే వస్తుంది. ఇంతవరకు కష్టపడి మీరందరూ ఆడారు. మీ కో పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా ఆడి ఇంత గెలుచుకుని మీకు ఇచ్చారు. సో మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు ఇంతసేపు ఏంటంటే ముగ్గురు కపుల్స్ మధ్యలో ఫైటింగ్ పెట్టారు. ఎస్. ఇప్పుడేమో ద పేర్ మధ్యలోనే ఫైటింగ్ పెడతారా? అవును, ఇంతవరకు కలిసి ఆడిన మీరు ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని ఫైట్ చేయబోతున్నారు. పరినిధి మీరు చెప్పండి, డబ్బు ముఖ్యమా ఫ్రెండ్షిప్ ముఖ్యమా? For me, of course, friendship. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. Of course, డబ్బులు ఫ్రెండ్స్ మధ్య I would definitely choose friendship. ఇద్దరు ఫ్రెండ్షిప్ ముఖ్యం అంటున్నారు. సో చూద్దాం. కానీ అప్పుడప్పుడు సడన్ గా డబ్బు చూడగానే కొంచెం టెంప్టింగ్ గా ఉంటది. సో నేను మీకు ఇప్పుడు 1 minute టైం ఇస్తాను. ఈ 1 minute లోపల మీరు డిస్కస్ చేసుకోవచ్చు, కన్విన్స్ చేసుకోవచ్చు ఎవరు ఏం తీయబోతున్నారని. ఇట్స్ యువర్ విష్. బట్ 1 minute టైం దాటితే డబ్బు కింద పడిపోతూనే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. పరిణీతి, నీకు లైఫ్ లో ఫ్రెండ్షిప్ ముఖ్యం అని చెప్పావు కాబట్టి డబ్బులు ముఖ్యం కాదు కదా నీకు. అండ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, రైట్? అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో వర్క్ చేసావు అండ్ ఫ్యూచర్లో చాలా సినిమాలు వర్క్ చేయబోతున్నాం. మనందరం కలిసి మూవీ ఇండస్ట్రీలో ఉండబోతున్నాం. సో మనకి చిన్న అమౌంట్తో మనం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఆల్రైట్?
What do you do? What do you want to do? ఐ డోంట్ నో. ఐ మీన్ నాకు లేటెస్ట్ గా అదేంటంటే ఆ గ్యాడ్జెట్ ఏదో వచ్చింది. You extend the card, bro. 5 lakhs 10,000 ఏమేమి కొనొచ్చు? చాలా కొనొచ్చు కదా? For me, seriously, money is not important. It's okay. You can take it all yours. No, you're such a sweet. Okay, come on, come. Take out. All right. Trust each other. We're friends. Okay. Oh, we're gonna do it. Wow. Not bad. ఇద్దరు మీద చాలా ట్రస్ట్ పెట్టుకునే ఉన్నారు అండ్ ఆ ట్రస్ట్ ని నిలబెట్టారు. కాదు, బేసిక్లీ ఏంటంటే తను చెప్పింది ఫ్రెండ్షిప్ ఇస్ ఇంపార్టెంట్ అని, నేను ఐ ఫీల్ ఫ్రెండ్షిప్ ఇస్ ఇంపార్టెంట్. సో డబ్బులు పడిపోయినా పర్వాలేదు, బట్ యా. గుడ్. కంగ్రాచులేషన్స్ నిఖిల్ అండ్ కంగ్రాచులేషన్స్ పరినిధి. Thank you. చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. వెరీ నైస్. సో ఈ డబ్బు సరి సమానంగా పంచుకుంటారు. సో చూసారు కదండి, బాగా ఎంజాయ్ చేశారా? ఇదేనండి మా షో నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు. స్వస్తిక్ మసాలాస్ బిందాస్ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు గుడ్ నైట్.